ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. చక్కగా వాక్యం కొరకు ప్రార్థన చేశారు కాబట్టి తల్లి గారు, మనం ఇంకా ఎక్కువ సమయం వృధా చేసుకోకుండా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం ఎప్పుడు కూడా కొంచెం ధ్యానం చేసుకుంటాం కదా చదివిన భాగం గురించి. సో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇప్పుడు చదివిన వాక్య భాగంలో 21వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అక్కడ ఒక స్త్రీ వచ్చింది, చూసారు కదా మనం. ఎక్కడికి వచ్చింది ఆ స్త్రీ? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, యేసు దగ్గరకు తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళినట్టంటే అప్పుడు కనాను స్త్రీ ఒకటి వచ్చారట. కనాను స్త్రీలు అంటే వీళ్ళు దేవుని తెలియని వాళ్ళు. ఆ ఆ సమయంలో అక్కడున్న యూదులకి తప్పించి దేవుని గురించి నాలెడ్జ్ అక్కడ ఎవ్వరికి లేదనమాట. కనాను స్త్రీ అంటే ఇప్పుడు మన అట్లా అన్యులు అనుకుంటాం చూసారే, అట్లాగా ఒక స్త్రీ వచ్చింది ఆమె. వచ్చి, అయ్యా నన్ను కరుణించు దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతుంది అని కేకలు వేస్తుంది అనమాట. ఆవిడ కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఆ శిష్యులు వచ్చి ఈమెను ఊరికే కేకలేద్దని చెప్పు దేవా, ఎందుకు ఊరికే అరుస్తా ఉంది అని విసుక్కుంటా ఉన్నారనమాట. మనం కూడా చూడండి, ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడాను కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఇబ్బందులను బట్టి మనము వేడుకుంటూ మనం మొరపెట్టుకుంటూ ఉంటే కొంతమందికి ఏంటంటే, ఏంటి ఇలాగ అరుస్తున్నారు, ఇలానే చేయాలా లేకపోతే అలానే చేయాలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ గుంపులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు పాపం ఆమె గురించి బాధగా, ఇబ్బందిగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారు అనమాట. అయితే యేసయ్య అక్కడ ఏమంటున్నారో చూడండి. ఆమెను పంపివేయమని వాళ్ళు వేడుకుంటుంటే ఆయన కూడా అక్కడ ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అని చెప్పారు. ఇక్కడ యేసయ్య కూడా ఏమంటున్నారు, కొంచెం ఆమెకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టు లేదు. సపోర్ట్ గా మాట్లాడట్లేదు సరిగదా. నేను వచ్చింది మీ దగ్గరికి కాదు, నేను వచ్చింది ఇశ్రాయేలు ఇంటి దగ్గర, వాళ్ళని రక్షించడానికే వచ్చాను అన్నట్టుగా చెప్పేటప్పటికే చూడండి, ఆమె అలా మాట ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, అప్పుడు నేను నీకు ప్రార్థన చేయను, లేకపోతే నీకెందుకు నేను ప్రార్థన చేయాలని, ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలంటే నీకు చేయను నేను ప్రార్థన, నేను వాళ్ళకి చేయటానికే వచ్చాను అంటే నిజానికైతే మనకి ఎదురుగున్న నీకు నాకు ఆ మాట అంటే ఎంత కోపం వచ్చిద్దా లేదా? వచ్చి నువ్వు చేసేది ఏంటని చెప్పేసేసి ఖచ్చితంగా ఇంక మనం తెలిసిన భాష అంతా ఉపయోగించేసి నువ్వు కాదు అని ఏదైనా సరే మనం అనగలుగుతాం ఎదురుగ్గా ఉన్నది. కానీ అక్కడ ఆ స్త్రీ యొక్క ఇది గమనించితే దేవుడు అదే మనల్ని జీవితాల్లో కూడా చూస్తారు. చూడు, అయినను అక్కడ ఒక పదం, అయినను అంత మాట యేసయ్య అన్నప్పటికీ కూడా ఆమె ఏం అడుగుతుందంటే, అయినా ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి మ్రొక్కుతుంది. మళ్ళా ఆమె ఎట్లా అంటే అంత గొప్పగా ఆయనను చూస్తుంది, ప్లస్ ఆమె అంత గొప్ప విశ్వాసాన్ని చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న విశ్వాసాన్ని బట్టే, నేను అనేక సార్లు మన సంఘంలో చెప్పుకున్నాం, విశ్వాసాన్ని బట్టే మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. నీకు విశ్వాసం లేకపోతే దేవుడైనా సరే ఏమి కూడా నీ జీవితంలో చెయ్యలేరు. కాబట్టి మనకి ముఖ్యంగా విశ్వాసం అనేది ఆయన మీద ఎప్పుడు ఉండాలి. ఇక్కడ ఉన్న స్త్రీలందరూ లేకపోతే బైబిల్ గ్రంథంలో దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన గురించి విని విశ్వాసం పొందుకొని వచ్చారు. చాలా మంది అక్కడికి రావాలంటే ఎలా వస్తారు? ఇప్పుడు అక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థతలు పొంది చూసి విశ్వాసం చూపించడం వేరు. అసలు అక్కడికి ఎందుకు? అక్కడ ఆయన ఏదో చేస్తాడని ఎక్కడో విన్నారు, వేరే వేరే వాళ్ళ గొంతుల దగ్గర విని ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వాళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు కాబట్టి అనేక మంది ఆ కింద, అందుకే తర్వాత వచ్చిన వాళ్ళు మోగవారు మాట్లాడటాలు, అంగహీనులు వాళ్ళందరికీ పాదాలు రావటాలు, ఇవన్నీ కూడా స్వస్థతలు ఎందుకు వాళ్ళకి కలిగినాయి అంటే వాళ్ళు ఎక్కడో విన్నారు, యేసయ్య ఉన్న దగ్గరికి వచ్చారు. మనం కూడా అదే ఎన్నో వింటున్నాము, ఆయన సన్నిధిలోకి వచ్చి మనం వేడుకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో అన్నీ జరుగుతాయి. మీరు ఎవరు వాటిని అనుభవించలేదా? ఇప్పటి వరకు అనుభవించారు కదా. మన జీవితాల్లో ఎన్నో 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 మేలులు ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న విషయాలను ఆయన విన్నాడు, ఆలకించాడు, మనకి మళ్ళా తిరిగి సమాధానాన్ని పంపించారు. అయితే కష్టాలు ఇవన్నీ కూడాను, శ్రమలు అనేవి కామన్. మనం అనేక సార్లు చెప్పుకున్నాం కదా. లోకంలో కాలాలు ఎలా ఉంటాయి? కాలాలు ఉన్నాయా లేదా? లోకంలో ఏమేం కాలాలు ఉన్నాయా? శీతాకాలం, వర్షాకాలం, చలికాలం, అదేంటి ఎండాకాలం, ఇలాంటి కాలాలన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడు వర్షాకాలమే ఉందా? ఎప్పుడు చలికాలమే ఉందా? ఎప్పుడు కష్టాల కాలమేనా? కాదు.
మనకు కూడా జీవిత కాలాల్లో అన్ని సార్లు కూడా అన్ని కాలాలు మనం మారుకుంటా వస్తాం. అట్లనే ఈ లోకంలో కాలాలు ఎలా ఉన్నాయి, మన జీవితాల్లో కూడా కొన్ని కష్టకాలాలుంటాయి, కొన్ని శ్రమల కాలాలుంటాయి, కొన్ని మంచి కాలాలుంటాయి, కొన్ని మేలులు పొందుకునే కాలాలుంటాయి. ఇక అన్ని కాలాన్ని మనం రుచి చూసుకుంటా వెళ్తామనమాట. అంతేగాని ఇక నాకు కష్టం అంటే ఇంతే నా జీవితం కష్టం అని చెప్పేసేసి అనేక సార్లు నువ్వు ఏది భయపడతావో అదే నీ మీదకు వచ్చును అనే వాక్య భాగం ఉంది తెలుసా? చూడండి ఒకసారి. అది మీకు యోబు గ్రంథంలో క్లియర్‌గా రాయబడి ఉంటుందన్నమాట. యోబు గ్రంథము. యోబు గ్రంథము అంటే ఎక్కడుంటుంది? మళ్ళా వెతుక్కోవాలి మనకి. అందుకే అంటున్నాను. చూడండి ఒక్కసారి, ఒక్కసారి 4వ అధ్యాయము, మూడో అధ్యాయం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 25 వచనం చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. హల్లెలూయా. చూసారా? ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టిస్తున్నదే నా మీదకి వస్తుంది. అందుకే తొందరపడి నా మీదకి ఏం వచ్చేసిద్దో, లేకపోతే నాకు ఇది జరిగిపోద్దేమో ముందు ముందు జీవితంలో ఇంకా నేను ఇలా అయిపోతానేమో, అలా అయిపోతానేమో అని మంచి విషయాల గురించి ఆలోచించండి గానీ, చెడ్డదేదో నా మీదకి వచ్చేసిద్దేమో, నాకేమైనా జరిగిపోద్దేమో అని నువ్వు భీతి పడితేనంటే అదే వచ్చేస్తుందట. వద్దు. అది దేవుడే వాక్యంలో చెప్తున్నారు కాబట్టి నేను బహుగా దేని గురించి భయపడుతున్నానో అదే నా మీదకి వస్తది. అమ్మో! నా మీద వాళ్ళు తిట్టేస్తారో, వాళ్ళు కొట్టేస్తారో, ఏం చేస్తారో అని పదే పదే మనం అనుకున్నాం అనుకో, ఆటోమేటిక్‌గా అది జరగటానికి అంతే. భీతి, భయం. భీతి అంటే భయం. ఏది భీతి పుట్టిస్తుందో అదే నా మీదకి వస్తుంది. కాబట్టి భయము అనేది ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో భయపడొద్దని ఎన్నిసార్లు రాయబడిందని చెప్పాను? 365 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడొద్దని రాశారంటే రోజుకొకసారి మనం ఆ మాట చెప్పుకోవాలట. ఎందుకు 365 రోజులు ఉన్నాయి సంవత్సరానికి. మనం భయపడతామని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఫస్ట్ ఆదాము పండు తిన్న తర్వాత ఏం చేశాడు? భయపడ్డాడు. అప్పటి వరకు దేవుని దగ్గరికి, అప్పటి వరకు భయం అంటే ఏంటిదో తెలియదు ఆయనకి. ఎలా ఉన్నానో తెలీదు. చక్కగా దేవుడు రాగానే దేవునితో పాటు హాయిగా చేయబట్టుకొని హుషారుగా పాటలు పాడుకుంటూ తిరిగేసేవాడు. ఎప్పుడైతే పాపం చేసేసాడో, తప్పు చేసేసాడో, దేవుని మాటకు అతిక్రమించేశాడో, అప్పుడు ఫస్ట్ టైం దేవుడు వచ్చి ఎక్కడున్నావు ఆదాము అంటే, నాకు భయం వేసి నేను దాక్కున్నాను అంటున్నాడు. భయం అనేది ఎప్పుడు మొదలైందంటే దేవుని దగ్గర మనిషి అతిక్రమించినప్పుడు. ఆయన మాటని ఎప్పుడైతే అతిక్రమించామో అప్పుడే భయం మొదలైంది. మన జీవితాలు కూడా మీకు అందరికి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీకు తెలుసు. మన మనసులు ఎవరి మనసులకు వాళ్ళకి తెలుసు. ఎప్పుడు భయాలు మొదలైనయి అంటే మనం ఎప్పుడు తప్పులు చేసామో అప్పుడే మనకు కూడాను. మనం ఎప్పుడు దేవునికి ఇష్టం కాని కార్యాల్లోకి వెళ్ళిపోయామో అప్పుడే మనకు కూడా భయం అనేది. దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినంతసేపు ఎంత సంతోషంగా ఉండొచ్చు, ఎంత ఆనందంగా ఉంటాం చూడండి, ఎంత హృదయం, ఆత్మ కూడా తృప్తిగా ఉంటది. ఎందుకు ఈ ఆత్మ అంత తృప్తిగా ఉంటది దేవుని కార్యాలు చేసినప్పుడు? ఆత్మ దేవుడు పెట్టింది కాబట్టి. ఆయన పనులు చేస్తా ఉన్నప్పుడు ఆత్మకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది దేవుని పనులు చేసినప్పుడు. ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకంగా ఆత్మ చేస్తుందో భయం అనేది మనకు ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. మీకు అలా భయం అనేది స్టార్ట్ అవుతుంది, మీరు తప్పులు ఖచ్చితంగా చేస్తారు మనుషులు కాబట్టి అని దేవునికి తెలుసు కాబట్టే మళ్ళా ఆయనే ఇస్తున్నారు, భయపడొద్దు. ఎందుకంటే మీ దిగులు చింత నా మీద వేయండి, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మళ్ళీ ఈ భయము, ఈ కష్టము మీకు వస్తుందని తెలుసు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలంటే దేవుని ప్రేమ, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు మనిషిని అనేది ఏంటంటే, మనం తప్పు చేస్తామని ఆయనకి తెలుసు. ఆ తప్పుని మళ్ళీ సరిదిద్ది మళ్ళీ బిడ్డల్ని నా దగ్గరికి చేర్చుకోవాలని ఆయనకు తెలుసు. సో ప్రతి దానికి ఒక పద్ధతి ప్రకారం ఆయన అన్ని మనిషి చేసే ప్రతి విషయానికి మళ్ళీ మనకి స్వేచ్ఛ, స్వతంత్రాలు ఈ లోకంలో ఇచ్చారు. అనేకసార్లు మనం చెప్పుకున్నాం కదా, రోబోల్లా మనల్ని ఎప్పుడు దేవుడు తయారు చేయాలనుకోలేదు. రోబోలా తయారు చేయాలనుకుంటే ఇప్పుడు ఒక కోకోకోలా బాటిల్ కావాలి అన్నారనుకోండి, ఫ్యాక్టరీలో ఏం చేస్తారు? ఒక 1000 కోకోకోలా బాటిల్ ఇలా ఉండాలని ప్రింట్ వాడు అక్కడ కొట్టేస్తే ఆ ప్రోగ్రామ్ అంతా చేసి సెట్ చేసేస్తే 1000 వచ్చేస్తాయి అట్టే పనిగా. అట్టనే 1000 మంది మంచి మనుషులు కావాలి అని చెప్పేసి అంటే 1000 మంది వచ్చేస్తారు మంచి మనుషులు. మంచే చేయాలి వీళ్ళందరూ అని కొట్టాడు అనుకో, దేవుడు మంచిగానే చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేవుడు అలాగ మనుషుల్ని మంచే చెయ్యండి అని చెప్పి 1000 మందిని ఇలాగా సృష్టించుకోవాలనుకోలే. మనకేమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. స్వేచ్ఛ, స్వతంత్రాలు మనిషికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు. పాపము, పుణ్యము, మంచి, చెడు మన ఎదురుగానే పెడతానన్నాడు. జ్ఞానం ఇస్తాను నేను, నా జ్ఞానాన్ని మీకు ఇస్తాను. ఆ జ్ఞానం కనుక మీరు ఉపయోగించుకొని మంచేది, చెడేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను మిమ్మల్ని స్ట్రిక్ట్ చెయ్యను మిమ్మల్ని. ఎందుకంటే నా బిడ్డలకి స్వతంత్రం లేకుండా ఎవరైనా ఎక్కడైనా ఉంటే అది బాగా అనిపిస్తుందా?
అనిపించదు. మనకు అనుకుంటాం కానీ ఇప్పుడు బానిసలుగా పనిచేసే వాళ్ళకి స్వతంత్రం ఉంటదా? దాసులుగా పనిచేసే వాళ్ళకి స్వతంత్రం ఉంటదా? వాళ్ళు పని చేయటానికి వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. వాళ్ళు సొంతంగా ఒక పని లేకపోతే సొంతంగా ఒక మాట చెప్పుకోవడానికి ఉండదు. అలా దేవుడు చేయాలనుకోలే, మనల్ని దాసులుగా చూసుకోవాలనుకోవట్లా, లేకపోతే మనల్ని ఏదో ఒక పనోళ్ళులాగా, లేకపోతే మనల్ని ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఆయన చూడాలనుకోవట్లా. ఆయనతో పాటు సహవారసులుగా చూస్తున్నాడు కాబట్టి, సహవారసులకి ఇంటిలో ఎంత కుమారులకి ఏముంటది ఇంట్లో? అధికారం ఉంటది. మన ఇంట్లోకి మన పిల్లలు స్వతంత్రంగా వచ్చి అన్ని రూమ్స్ లోకి వెళ్ళి మన పిల్లలు చక్కగా ఉండగలుగుతారు. అదే పని చేసుకునే వాళ్ళు మన బీరువాలు అన్ని తీస్తారా? వాళ్ళకంత ఇది ఉండదు కదా. దేవుడు అందుకే మనల్ని ఆయన పిల్లల్లా చూస్తున్నాడు. మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. మీరు నా దగ్గరికి డైరెక్ట్ గా వచ్చేయచ్చు, నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, నాకు ఏం కావాలంటే అది మీరు అడగొచ్చు, ఏది చెప్పాలనుకుంటే నాకు అది చెప్పొచ్చు. అంత స్వతంత్రం ఆయన ఇచ్చి మనిషిని అంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ ఏమంటుందంటే, అయినా ఆమె వచ్చి ఆయనకి మొక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగిన, అందుకు ఆయన ఇంకా చూడండి, ఇంకా ఆమెని కొంచెం అంటే బాధపెడుతున్నట్టే ఉంది ఈ మాట. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పాను. ఇప్పుడు ఆమెను ఎవరితో పోలుస్తున్నట్టు? కుక్క పిల్లతో పోలుస్తున్నట్టు అనమాట. సో నా పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె ముక్కని కుక్క పిల్లలకి వేయటం అంతా యుక్తము కాదు అని చెప్పే, ఇంకా కొంచెం అసలు ఫస్ట్ ఏమో ఆమెను పట్టించుకోలేదు. కేకలు వేస్తున్నప్పుడు ఏమన్నా నేను ఇశ్రాయేలు ఇంటి వారి వద్దకే వచ్చాను కానీ నీ దగ్గర కాదని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఆ మాట కూడా అన్నారు. అయినా ఆమె చూడండి 27వ వచనంలో ఎంత చక్కని అద్భుతమైనటువంటి మాట ఆమె అంటుందంటే, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా. హల్లెలూయా. అంటే తనను కుక్కతో పోల్చిన, కుక్క పిల్లతో పోల్చిన, ఒక నీచంగా ఉన్నావు నువ్వు అని అన్నా కానీ ఆమె మాత్రం దానికి కూడాను నన్ను ఇంత మాట అంటావా, అసలు నేను ఎవరినో తెలుసా, లేకపోతే నా యొక్క వెనక చరిత్ర తెలుసా, ఇది తెలుసా అది తెలుసా, మనమైతే అలా అన్నమాట. అసలు మనల్ని ఎవరైనా పొరపాటున ఏమైనా అంటే ఇంకా అసలు నాకెవరు తెలుసు, నేను ఎట్లా అంటోడు అనుకున్నావు నువ్వేంటి అని ఇంక మనం వీళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళ జీవిత చరిత్ర, అందరి జీవిత చరిత్రలు లేనిపోనివన్నీ చెప్పేస్తుంటాం. కానీ ఆ స్త్రీ అలా అంటలేదు, అస్సలకి అంటలేదు. ఆమె యొక్క విధేయత దేవుడు చూస్తున్నాడు అక్కడ. ఆమె యొక్క తగ్గింపు జీవితం దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఎంత చక్కగా ఆమె ఏమంటుందో చూసారు కదా. అదిగో వెంటనే ఆమె ఏమంటుంది, ఆమె నిజమే ప్రవ్వా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. ఆమె తగ్గించేసుకుంటుంది. ఆమె నిజానికి మత్తయి సువార్తలో అయితే జస్ట్ ఆమె ఆ ప్రాంతం నుండి వచ్చింది అని రాశారు కానీ, లూకాసు వార్త వీటిల్లో అయితే ఆమె ఎంతో ధనవంతురాలని కూడా రాయబడి ఉంటుంది. ఆ ధనవంతురాలు తనకున్న ధనాన్నంతా కుమార్తె కొరకు ఖర్చు పెట్టింది కూడా రాయబడి ఉంటుంది అనమాట. అంటే అంత స్టేజ్ లో ఉన్నప్పటికీ తన స్టేజ్ ని గుర్తు చేసుకోవట్లే ఇక్కడ, తనకు ఉన్న కుమార్తెని స్వస్థపరచుకోవడానికి ఎంత తనను తాను తగ్గించుకుంటుంది అది చూసే దేవుడు ఇదే వచనం అనమాట. మనందరికి కావాల్సిన చదవండి అందరూ 28వ వచనం. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక, హల్లెలూయా అని చెప్పిను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను. ఆ కుమార్తె ఆమెతో పాటు ఏం రాలేదు, అక్కడెక్కడో ఉంది ఇంటి దగ్గర. అక్కడెక్కడో ఈమె వచ్చింది, ఈమె వచ్చి అడుగుతూ ఉంది. ఆ గడియలోనే ఎప్పుడు నీ విశ్వాసము గొప్పది, హల్లెలూయా. మనల్ని కూడా చూసి దేవుడు ఆ మాట అనాలి, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఈ కార్యం నేను చేస్తున్నాను నీ జీవితంలో, నువ్వు ఇంతగా నా మీద విశ్వాసం చూపిస్తున్నావే, నేను ఇంతగా నిన్ను ఇబ్బంది పెడుతున్నా. ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు కొంచెం బాగా మనందరికీ తెలుసు, చెరుకులో నుంచి మంచి రసం రావాలంటే దాన్ని ఏం చేయాలి, మంచి గట్టిగా దానిలోకి వాళ్ళు చూస్తారా, మీరు చెరుకు రసం తీసే వాళ్ళని చూసారా, ఎంత పిప్పిలాగా పాపం తీసిందే తీసి మళ్ళీ పెట్టి ఎన్నిసార్లు పెడుతుంటారు దాన్ని, ఎంత గట్టిగా దాన్ని స్క్వీజ్ చేయడం అంటే దాన్ని నలిపి పడేస్తేనే గానీ మంచి మనకి రసాన్ని తీసుకురావగలుగుతాం. దేవుడు కూడా అంతే, మనల్ని ఎంత 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 ఇరుకులోకి ఎంత కష్టంలోకి ఎంత శ్రమలోకి తీసుకెళ్తూ ఉంటే ఆ తర్వాత అంత మంచి ఫలం నీ దగ్గర నుంచి రావాలని ఆయన ఆశిస్తున్నాడు అనమాట. ఆ కష్టంలో కూడా, ఆ బాధలో కూడా నువ్వు ఆయన వైపు చూస్తావా, లేకపోతే ఆయనను విడిచిపెట్టి లోకం వైపు చూస్తావా? ఇది ఆయన పరీక్షించేది. ఆ పరీక్షలే మన జీవితాలు ఇప్పుడు జరుగుతున్న కాలాలన్నమాట. సో ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా సరే, ఆ ఇబ్బంది నీకు కావాలనే దేవుడు తీసుకొస్తూ ఉన్నారు. అది ఆయన చిత్తం కాబట్టి మనం అందరం ఏం చేయాలి, తల వంచాల్సిందే. ఇది నీ చిత్తమా దేవా? నీ చిత్తం అయితే ఇంక మనం తప్పించుకోగలమా? అది ఆయన చిత్తమే అయినప్పుడు, ఇంకా ఆయనే ఇలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇక మనం ఎక్కడికి పరిగెత్తగలుగుతాము? సో నీ చిత్తం ప్రకారం ఇది జరుగుతుంది కాబట్టి నేను నీకు తల వంచుతున్నాను. సో అలా గనక మనం అలా కాకుండా ఇలా ఏంటి అలా ఏంటి అని చెప్పేసి ఆ స్త్రీ ప్రశ్నలు అడిగిందా ఏమైనా?
ఎందుకు అలా అంటున్నావు, నన్ను ఎందుకు ఇలా అంటున్నావు అని చెప్పేసి. సో ప్రశ్నలు అనేవి దేవుని దగ్గర మనకి వద్దనే వద్దు. ఆయన చిత్తానికి తల వంచేసేసి మన ప్రార్థనా జీవితంలో కనుక సరిగ్గా ఉంటే మనం ఖచ్చితంగా ఆయన ఇచ్చేటటువంటి మంచి ఫలాలను పొందుకోగలుగుతాము. ఓకేనా? చూడండి, మొన్న ఒకసారి ఆ ముందు వచనంలో మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయంలో మొన్నటి దినమందు చదువుకున్నాము. ఆయన ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకుంటే చూడండి. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మారు మనసు నుండి మార్పు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాగా మళ్ళా 4వ వచనంలో కూడా, 4వ వచనంలో కాగా ఈ బిడ్డ వలె కన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే, మనకు కూడా ఉంటాయి కదా, మనకు కూడా ఒకటి ఉంటది లోకంలో. ఏంటిది ఉంటది? ఎవరు గొప్పలం? నువ్వు గొప్పనా, నేను గొప్పనా, లేకపోతే ఇంకేదన్నా గొప్ప 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 ఈ గొప్పలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట మనకి. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో గొప్పగా ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండొచ్చు. కొంతమంది మాటల్లో గొప్పగా ఉండొచ్చు, కొంతమంది వారు చేసే పనులు గొప్పగా ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి వెనకాల మనుషులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు గొప్ప అవ్వచ్చు, కొంతమంది రాజకీయ నాయకులకి రాజకీయాల్లో బాగుండొచ్చు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. ఇక్కడ శిష్యులకు కూడా వచ్చేసింది ఆ డౌట్. సో వాళ్ళు కూడా మామూలుగా మనలాగే మనుషులు కాబట్టి వాళ్ళకి కూడా వచ్చిన డౌట్ ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు? ఇప్పుడు ఎట్లాగా పరలోక రాజ్యానికి వెళ్తాం మనందరం, అయితే ఇప్పుడు మాలో గొప్పవాళ్ళు ఎవరు అవుతారు, మేమేంటి గొప్ప అని చెప్పేసేసి వీళ్ళకి కూడా ఒక డౌట్ వచ్చేసి అడిగితే, అక్కడ యేసయ్య ఏం చెప్పారు చూసారా? ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి, మీరు ఫస్ట్ మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. తర్వాత గొప్ప వాళ్ళ సంగతి మాట్లాడదాం. ముందు మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించటం చూసుకోండి ఫస్ట్. తర్వాత గొప్ప రెండోది, ముందు సంగతి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తర్వాత ఇద్దాము. ముందైతే మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారిగా మనము రావాలట ఫస్ట్. సో ఇదెంత గొప్ప విషయం చూడండి. మనం మార్పు నుండి బిడ్డల వంటి వారు. బిడ్డలు ఎలా ఉంటారో మన అందరికీ తెలుసు. వాళ్ళకి ఎలాంటి కల్మషాలు ఉండవు. వాళ్ళు చక్కగా ఈరోజు కొట్టుకున్నా మళ్ళీ రేపు పొద్దున్నే లేసి ఆడుకోగలుగుతారు. వాళ్ళేమి కక్షలు ప్రతీకారాలు పెంచేసుకోరు. లేకపోతే ఇక వాళ్ళు ఈ రోజు నుంచి ఇలా చేద్దాం, వీళ్ళని ఇలా లాగుదాం, ఇలా పడేద్దాము. ఇప్పుడు ఏదైనా సరే ఎవరికైనా ఒక విషయం నచ్చలేదంటే మౌనంగా కామ్గా వెళ్ళిపోవడం మంచిది. అంతే తప్పించి మళ్ళా ఎలా లాగాలి, ఎలా చెయ్యాలి, ఈ కార్యక్రమాలని చిన్న బిడ్డల్లోకి ఏమీ ఉండవు. ఒకవేళ వాడి పిల్లోడికి వాళ్ళ అమ్మ ఒకవేళ నచ్చలేదనుకో పక్క పిల్లోడితో ఆడటం పంపించకుండా రాసి పెట్టేసుకుంటది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైనా కలిసినా చక్కగా ఆడుకుంటారు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాల్లో కూడా. మనం ఇంత బైబిల్ గ్రంథం చదువుకుంటా, ఇంతగా క్రీస్తుని ఫాలో అవ్వాలని అనుకుంటా కూడా మన జీవితాల్లో అవి ఫాలో అవ్వకపోతే వృధా. అసలు ఇంత దాకా క్రైస్తవ జీవితం అనేది మనము నడపటం అనవసరం అనమాట. అసలు ఈ చిన్న విషయాలు కూడా తెలుసుకోలేకపోతే ఇక అందుకే దేవుడు ప్రతిసారి కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఏం చెప్తారంటే, మీరు ఇంకా చిన్న పిల్లల వంటి వాళ్ళే అయితే ఎప్పుడు చూసినా నేను పాలు పోసినట్టు పాలు వాక్యమే చెప్పాల్సి వస్తుంది. అంటే పాలు తాగే పిల్లలకి ఏ వాక్యాలు చెప్పాలి, ఏ చెప్పాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు మాంసం తినేవాళ్ళు అవుతారు, మీరు ఎప్పుడు వాటిని అరిగించుకునే వాళ్ళు అవుతారు. మీకేమో నేను ఇంకా ఏదో పెద్ద పెద్ద సీక్రెట్స్, పరలోక రాజ్యంలో ఉన్న సీక్రెట్స్. ప్రైజ్